హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి అంటే మనకు తల్లికి వందనం పథకం కింద అయితే కనుక స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే కనుక 15,000 రూపాయల చొప్పున అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే జమ అయితే చేయబోతున్నారు. మరి ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అవుతారు, సో ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది, ఏ అర్హతలు ఉండాలి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము. ఏపీలో తల్లులకు సీఎం చంద్రబాబు నాయుడు అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది. సో తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకైతే తల్లికి వందనం పథకం కింద అయితే కనుక డబ్బులు అయితే జమ అయితే చేయబోతున్నారు. అంటే ఏపీలో ఇదివరకు అమ్మఒడి పథకం ఏ విధంగా ఉండేదో అదేవిధంగా ఇప్పుడు తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా అయితే గతంలో ఏంటంటే కనుక మనకు ఈ పథకం ప్రారంభించినప్పుడు 15,000 రూపాయలు, మళ్ళీ 14,000 రూపాయలు, మళ్ళీ 13,000 రూపాయలు అయితే జమ చేసేవారు అనమాట. ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద కూడా అయితే కనుక మనకు అదే విధంగా సంవత్సరానికి స్కూల్కు వెళ్ళే విద్యార్థికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున అయితే జమ చేస్తారనమాట. అంటే మనకు ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట. ఈ రకంగా తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అయితే కనుక జమ అయితే చేయబోతున్నారు. సో మనకు ముఖ్యంగా ఏంటంటే కనుక అమ్మఒడి పథకానికి సంబంధించి 1వ తరగతి నుంచి సో మనకు ఇంటర్మీడియట్ వరకు అయితే కనుక వర్తింపజేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే కనుక మనకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మాత్రమే ఈ రూల్ పెట్టే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత ఏంటంటే కనుక మిగిలిన విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఇస్తారనమాట. అంటే గతంలో తెదేపా ప్రభుత్వం ఇదే విధంగానే ఇచ్చేదనమాట. సో అందువల్ల ఇప్పుడు కూడా అయితే కనుక మనకు అదే విధంగా ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే కొంతమందికి ఉండే డౌట్ ఏంటంటే కనుక గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకి మాత్రమే జమ చేస్తారా, ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి కూడా జమ చేస్తారని చెప్పి డౌట్ అయితే ఉందన్నమాట. సో మనకు అమ్మఒడి పథకం అయితే కనుక ప్రైవేటు మరియు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులందరికీ అయితే కనుక జమ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివినా, ప్రైవేట్ స్కూల్లో చదివినా, ఎక్కడ చదివినా సరే మీరు ఈ పథకానికి సంబంధించి అర్హులైతే అవ్వడం జరుగుతుంది అనమాట. మరి ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులు అవుతారు, సో ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది దాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా మనకు సో విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక సో అటెండెన్స్ అనేది అయితే కనుక 75% పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సో అకాడమిక్ ఇయర్ అటెండెన్స్ అనేది అయితే కనుక ప్రతి విద్యార్థికి కంపల్సరీగా 75% అటెండెన్స్ అనేది అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అంటే గత ప్రభుత్వంలో పెట్టిన రూల్స్ అనేది ఒకసారి పోల్చుకుందాం అనమాట. ఇప్పుడు ఏ రూల్స్ పెట్టే అవకాశం ఉందనేది అయితే ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు విద్యార్థికి సంబంధించి అదేవిధంగా ఆ యొక్క తల్లికి సంబంధించి సో వారి యొక్క ఆధార్ కార్డ్స్ అనేది అయితే కనుక ఏపీ అడ్రస్ అనేది అయితే కనుక కలిగి ఉండాలి. అంటే ఏపీ వాసులై ఉండాలన్నమాట. కోసం అంటే ఏపీ వాసులకు మాత్రమే ఈ పథకం అనేది అయితే కనుక వర్తింపజేయడం జరుగుతుంది. కొంతమంది వేరే స్టేట్లలోంచి ఇక్కడికి వచ్చి ఉంటారు కాబట్టి సో అట్లాంటి వాళ్ళకైతే వర్తింపజేయరనమాట. సో ఏపీ వాళ్ళకి మాత్రమే వర్తిస్తారు. ఇక మీకు తెల్ల రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. సో అది కూడా ఏపీకి సంబంధించిందే ఉండాలి. అదేవిధంగా మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అంటే కనుక క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్లు అయితే అడగడం జరుగుతుంది. అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్ అంటే ఆ యొక్క తల్లి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, విద్యార్థికి సంబంధించిన తల్లి బ్యాంక్ అకౌంట్, ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఎన్పిసి అంటే ఆధార్తో అనేది అయితే కనుక లింక్ అయి ఉండాలన్నమాట. సో ఇవన్నీ అయితే కనుక మనకు గ్రామ, వార్డు, సచివాలయాల ద్వారా అయితే కనుక అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇక మరి మనకు రూల్స్ ఏమేమి పెట్టే అవకాశం ఉంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే గతంలో అమ్మఒడి పథకానికి సంబంధించి 6 స్టెప్ వెరిఫికేషన్ పెట్టేవాళ్ళు అనమాట. 6 స్టెప్ వెరిఫికేషన్లో కూడా ఏంటంటే కనుక 300 యూనిట్స్ కంటే ఎక్కువ కరెంట్ కన్జంప్షన్ చేసి ఉండకూడదు, ల్యాండ్ అనేది ఎక్కువ ఉండకూడదు ప్రభుత్వం విధించిన దానికంటే, అదేవిధంగా 4 వీలర్ అనేది అయితే ఉండకూడదు, అదేవిధంగా ఏంటంటే కనుక ఈ ట్యాక్స్ అనేది అయితే పే చేసి ఉండకూడదు, గవర్నమెంట్ పెన్షన్ అనేది తీసుకొని ఉండకూడదు, అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది అయితే ఉండకూడదు. ఇట్లా రూల్స్ అయితే పెట్టారనమాట. ఈ రూల్స్ను మనకు ఎన్నో కొన్ని ఇప్పుడు అమ్మఒడి పథకం మాదిరిగానే ఈ యొక్క తల్లికి వందనం పథకం కూడా అయితే ఉంది కాబట్టి సో దానికి కూడా కనుక మనకు ఫాలో అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ రకంగా మనకు రూల్స్ అయితే కనుక మరికొన్ని పెట్టే అవకాశం అయితే ఉంది. సో మనకి ఇంకా ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు, అర్హతలు అయితే కనుక విడుదలైతే చేయవలసి ఉంది. ఏమంటే అప్పట్లో అమ్మఒడి, ఇప్పుడు చెప్పుకుంటే తల్లికి వందనం కాబట్టి సో ఇవే రూల్స్ మనకు ప్రభుత్వం ఫాలో అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక మనకి ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించే అవకాశం ఉంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకు ప్రస్తుతం ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితే అయ్యిందనమాట. ఇక కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అనేది గ్రామ, వార్డు, సచివాలయాల ద్వారా అయితే కనుక మనకు ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా మనకు ఈసారి ఏంటంటే కనుక లబ్ధిదారులు కూడా పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క జూలై నెలలో దీనికి సంబంధించి విధి విధానాలు, అర్హతలు ఇవన్నీ విడుదల చేసే అవకాశం అయితే ఉంది.
మళ్ళీ మనం అప్లై చేసుకొని దానికి సంబంధించిన అర్హుల జాబితా అవన్నీ విడుదల చేసేయడానికి టైం అయితే పడుతుందన్నమాట. మనకు మోస్ట్లీ ఈ యొక్క ఆగస్టులో కానీ లేదంటే కనుక సెప్టెంబర్లో కానీ డబ్బులు అయితే కనుక విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది లబ్ధిదారులు అయితే ఉన్నారు. గత ప్రభుత్వంలోనే దాదాపుగా 44 లక్షల మంది తల్లులకైతే కనుక డబ్బులు అయితే జమ చేసేవారు. ఈసారి మళ్ళీ మనకు పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే విద్యార్థులు అందరికీ జమ చేస్తామని చెప్పారు కాబట్టి సో లబ్ధిదారులు పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. సో అందువల్ల ఏంటంటే కనుక మనకు ఈసారి కొంచెం డబ్బులు జమ చేయడానికి డిలే అయ్యే అవకాశం అయితే ఉంది. సో త్వరలోనే మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి సో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అయితే కనుక మీరు రెడీ అయితే చేసుకోండి. సో ఈ రకంగా మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు అయితే జమ చేయనున్నారు. సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.